క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనము. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. రేపటిని గూర్చి చింతింపకుడి. ప్రియులారా, ఈ లోకములో మానవునికి చింత అనేది సహజము. పేద ధనిక అంటూ తేడా లేకుండా ప్రతి మనిషి కూడా ఏదొక దాని గురించి నిత్యము చింతిస్తూనే ఉంటారు. ఒకరు డబ్బు లేదని, మరొకరు కోరిన వస్తువు దక్కలేదని, ఇంకొకరు పిల్లలు లేరని, అప్పులు తీరలేదని, అర్థము చేసుకునేవారు లేరని, పోషించేవారు లేరని, నడిపించేవారు లేరని, ఇల్లు లేదని, వస్త్రాలు లేవని, ఇలా ఎవరికి తగిన బాధలలో చింతల్లో ప్రతి ఒక్కరూ ఉంటారు. ప్రియులారా, మనలో కూడా ఏదో చింత మనసులో నిండి ఉంటుంది. అయితే దేవుని వాక్యము మాత్రము దేవుడు మాత్రము చింతించవద్దు అని సెలవిస్తుంటున్నాడు. అంతేకాకుండా చింతించడము అవిశ్వాసమని కూడా తెలియచేస్తుంటున్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని వాక్యము సెలవిస్తుంటున్నది. శారీరకపరమైన చింత మనకు ఉండకూడదని, అట్టి చింత వద్దని దేవుడు తెలియచేస్తుంటున్నాడు. అయితే ఆధ్యాత్మికపరమైన చింత మాత్రము మనకు ఎంతో మేలని దేవుడు తెలియచేస్తుంటున్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయును అని వాక్యము సెలవిస్తుంటున్నది. అంటే పాపము చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో పుట్టించే మంట, నొప్పి, బాధ మన బ్రతుకులో లోపాన్ని సరిచేస్తుంది. నిజమైన పశ్చాత్తాపమును పుట్టిస్తుంది. వాక్యానుసారముగా జీవించని వ్యక్తుల ఎడల మనకు పుట్టిన బాధ దేవుని కార్యమునకు దోహదము చేస్తుంది. ఆధ్యాత్మిక చింత మనలో నూతనమైన మార్పుకు దోహదము చేస్తుంది. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము మన కన్నీటి ప్రార్థనకు దారితీస్తుంది. కాబట్టి ఇటువంటి వాక్యానుసారమైన దుఃఖము, బాధ, చింత మనలను దేవునికి మరింత దగ్గరగా నడిపిస్తుంది. ఇట్టి దుఃఖము దేవుని కార్యాలకు పురికొల్పుతుంది. అందుకే ఇట్టి దుఃఖము మంచిది. అంతేకాకుండా ఈ దుఃఖము మనకు రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేస్తుంది. ప్రియులారా, దావీదు గారు శ్రమలలో, కష్టాలలో, బాధలలో నిత్యము ఉన్నాడు. కానీ తాను ఏనాడు కూడా భౌతికపరమైన వాటి గురించి చింతించలేదు. కానీ అతడు జనులు దేవుని వాక్యము మరచి తిరుగుతున్నందున ఎంతగానో దుఃఖించినాడు. అదే విధముగా పౌలు, మీలో ఎవరైనా తొట్టిల్లితే నాకు మంట పుట్టదా అని వాక్యం ద్వారా సెలవిస్తుంటున్నాడు. సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడాయనా నేనును బలహీనుడను కానా? ఎవడైనను తొట్రుపడెనా నాకును మంట కలగదా అని పౌలు సెలవిస్తుంటున్నాడు. ప్రియులారా, ఈ వాక్యంను వింటున్నటువంటి నీవు నేడు నీ హృదయంలో ఉన్న చింత, బాధ, దుఃఖము దేని గురించి? భౌతికపరమైన వాటి గురించా, లేక ఆధ్యాత్మికమైన చింతను నీవు కలిగి ఉన్నావా? ఒక క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా నీకు ఉండవలసిన చింత భౌతికపరమైనది కాదు గాని ఆధ్యాత్మికపరమైనది. లోకములో మన కళ్ళ ముందే ఎందరో వాక్యానికి అవిధేయులై జీవిస్తుంటున్నారు. ఎందరో నరకానికి అడుగులు వేస్తున్నారు. ఎందరో ఇంకా రక్షించబడలేదు. ఎందరో క్రైస్తవ్యము పేరిట
క్రీస్తుని మరలా సిలువ వేస్తుంటున్నారు. మరి వీటన్నిటిని గురించి నీకు చింత లేదా? వీటన్నిటి గురించిన భారము నీపై లేదా? ఒకసారి ఆలోచించు. ఏమి తినాలో, ఏమి ధరించాలో, ఎక్కడ ఎలా జీవించాలో మనలను సృష్టించిన దేవునికి తెలుసు. మన అక్కరలన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. తన మహిమైశ్వర్యము చొప్పున తగిన సమయమందు మనకు అందించుటకు ఆయన మన మేలు కొరకు సమస్తమును సిద్ధము చేస్తూ ఉంటున్నాడు. అయితే మనము ఆయన నిమిత్తము ఏమి చేస్తుంటున్నాము? ఆయన కోసము ఏ విధముగా బ్రతుకుతుంటున్నాము? ఒక మారు మనలను మనము పరిశీలించుకుందాము. ఇప్పటికైనా ఆధ్యాత్మిక పరిపక్వతను సంపాదించుకుందాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. నిత్యము నీ కృపచేత మమ్ములను బలపరుస్తూ నడిపిస్తున్న దేవా, మీకు స్తోత్రములు. దేనిని గూర్చి చింతించకుడి, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని మీ వాక్యము సెలవిస్తుండగా, ప్రభువా, మా జీవితాలలో దేనిని గూర్చి మేము చింతించకుండా సమస్తమును మీకు అప్పగించి మీరు మా కొరకు ఉంచినటువంటి మేలులను పొందుకొనుటకు మమ్మలను మేము సిద్ధపరచుకునే కృపలోనికి మమ్మల్ని నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.